సంవత్సరాల క్రితం మునులకు యోగులకు ఆలవాలమైనటువంటి మునికుదురు అంటే పెనుగుదురు, కరప మండలం, కాకినాడ జిల్లా. ఆ పెనుగుదురులో శ్రీ శుంకర సూరదాసు, శ్రీమతి శుంకర సూరమాంబ పుణ్య దంపతులకు ఏకైక సంతానంగా శ్రీ శుంకర రామదాసు గారు జన్మించారు. అంటే ఈ శుంకర రామదాసు గారు శుంకర కృష్ణమాధవరావు గారి తండ్రి గారు, మా తాతగారు. కృష్ణమాధవరావు గారు మా తండ్రి గారు. మా తండ్రి గారు శుంకర రామదాసు గారు. రామదాసు గారి గురించి కూడా, అంటే మా తాతగారి గురించి ఇక్కడ కొంత చెప్పాలి, 4 మాటలు చెప్పాలి సుమా. శ్రీ శుంకర రామదాసు గారు వేదాలను అధ్యయనం చేసి తర్కశాస్త్రాన్ని, తర్క మీమాంస శాస్త్రాన్ని చదివి యోగాభ్యాసం సంపూర్ణంగా అభ్యసించి సంగీత సాహిత్యాలను ఔపోసన పట్టి మంత్రదష్టగా, మంత్రయోగిగా, అంటే మంత్రాలు ఇచ్చేవారటండి శిష్యులకు, మంత్రదష్టగా, యోగిగా ఈ చుట్టుపక్కల జిల్లాల్లో బాగా ప్రసిద్ధి చెందారు. ఇప్పటికీ ఆ నోట ఈ నోట రామదాసు గారి గురించి చెప్తూ ఉంటారు, మా తాతగారి గురించి. అంటే ప్రత్యేకంగా ఎప్పుడు రామదాసు గారి ఇంట్లో ఆ పెనుగుదురులో నిరతాన్నదానం జరిగేదటండి. అన్నదానం చేస్తూ ఉండేవారట. ఎప్పుడు పండిత గోష్ఠులు జరుగుతుండేవి, కవులు సాహితీవేత్తలు అక్కడికి వస్తూ ఉండేవారు. అక్కడ మా తాతగారి ఇంట్లో బూరెలు ప్రత్యేకంగా చెప్పుకునేవారు. బూరెలు అంటే పెద్ద పరిమాణంలో ఉండేవట. రామదాసు గారి బూరెలు అని పెద్ద పేరు. శ్రీ రామదాసు గారు రాజయోగి, కవి, విద్యావేత్త, వేదం చదువుకున్నారు, చాలా పుస్తకాలు, కీర్తనలు రచించారు. సహజంగా కవి ఆయన. ఇక రామాయణ, భారత, భాగవతాలు వారికి కంఠోపాఠంగా ఉండేవి. రోజు పురాణ ప్రవచనం జరుగుతూ ఉండేదట మా తాతగారి ఇంట్లో. శ్రీ శుంకర రామదాసు గారి కవిత్వం మచ్చుకి మనం కొంచెం చెప్పుకుందాం. అంటే దాదాపు 160 సంవత్సరాలు గడిచిపోయిందండి, పైమాటే. చేత వారి ప్రతులు ఏమీ దొరకలేదు. ఎక్కడో నాకు వారి శిష్య ప్రశిష్యుల దగ్గర నుంచి ఏదో చిత్తుప్రతులు సంపాదించాను. అవి అర్థం అవటం లేదు. అవి శిలాశాసనం మీద తామ్రపత్రాల్లో రాసిన భాషలాగా ఉంది అది. అవి అతి కష్టం మీద ఏవో కొద్దిగా సంపాదించగలిగాను. అంటే చాలా పుస్తకాలు కూడా రాశారు. తాతగారు రాసిన కవిత్వం తండ్రి గారు నేర్చుకుని వారు పాటల్లో పాడుతూ ఉండేవారు, కీర్తనలుగా. వారి శిష్యులు కూడా పాడుతూ ఉండేవారు. అలా తండ్రి గారి ముఖత కొన్ని నేర్చుకుని ఆ శిష్య పరంపరలో అనేక చోట్ల తిరిగి సంపాదించినవి ఏవో 1 అలా ఉన్నాయి. అంటే 1926వ సంవత్సరంలో తాతయ్య గారి కీర్తనలు ముద్రింపబడ్డాయి. దానిని 8 అణాలు, అంటే 48 పైసలు అనుకుంటాను, 8 అణాలుగా వెల నిర్ణయించారు. కానీ అవి ఉచితంగానే అందరికీ పంచిపెట్టారు. అంటే ముద్రణ జరిగింది 1926లో సిటీ ప్రెస్ ముద్రణాలయం. 1928లో 2వ భాగం ముద్రించారు, సుజనరంజని ముద్రాక్షర మిషన్, కాకినాడ. అప్పుడు 26లో 8 అణాలు, 28లో 2వ ముద్రణ ₹1గా దాని వేల నిర్ణయించారు. అంటే 5,000 ప్రతులు అండి, 5,000 ప్రతులు ముద్రించారు. వారే రాసుకున్న చిత్తుప్రతిలోనే వినిపిస్తాను ఒక్కసారి. మహారాజశ్రీ మదఖండ మహీమండల గౌతమ గోదావరి తీర కాకినాడ తాలూకా పిఠాపురం ఎస్టేట్. అంటే 1926 కదండి. అప్పుడు పిఠాపురం పరగణాలో ఉండేదన్నమాట అండి పెనుగుదురు. ఇంకా పిఠాపురం రాజావారి పరిపాలనలో ఉండేది. ఇంకా అది గౌతమ గోదావరి తీర కాకినాడ తాలూకా పిఠాపురం ఎస్టేటు, పెనుగుదురు గ్రామ కాపుర శుంకర వంశ సుధాసాగర సూరమాంబ గర్భశుక్తి ముక్తాపల. అంటే మా తాతమ్మ గారి పేరు సూరమాంబ గారు. పైడిపాల గోత్ర పవిత్ర సూరదాసు సత్పుత్ర సుజనమిత్ర శుంకర రామస్వామి కవిశంకర చూడామణి రవివర్మ కేశవ నారాయణ భావాజీ శ్రీకృష్ణ స్వామి నాయుడు రాజయోగి సాధువు రామదాసు హంసవరణ కాళికాయగ్ని కేరళ మలయాళ భగవాన్ విష్ణు సదాచార్య రామదాసు ప్రణీతంబైన శుంకర రామదాసు ప్రణీతంబైన కవి ఆయన రాసుకున్నాడు.
రామకృష్ణ కీర్తన గ్రంథము మొదటి కూర్పు 5000 1926 సంవత్సరం అని రాసింది ఉన్నది మనకి ఎవిడెన్స్. అలా కీర్తనలు రాశారు. మా తాతయ్య గారి కవిత్వం గురించి 2 మాటలు చెప్పాలి. శ్రీ శుంకర రామదాసు గారు వారు రాసిన కవిత్వం, కవి రాసినప్పుడు ఆ యొక్క జన్మస్థానం జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పినట్లుగా వారు ఎక్కడ పుట్టారో ఆ ఊరి పేరు ఉంటుంది, వారి పేరు ఉంటుంది. అలా కరము శరమంది దిగిచీన కార్ముఖమా సమయ సరళి ధ్వని ఫెలఫెలమని వినబడిన తరతరములు సుస్థిరమదరి బెదరి తారక రాముని దరి చేరకోదండ. రాముని రూపమే మోహనము సీతా ఫీరాట్పరుడనదగునమ్మ శ్రీరామచంద్రుని మాత పితరులు పుణ్యాత్ములు సుమ్మ ధరణి పెనుగుదుర యోధ్యాపుర సిద్ధాద్రి భద్రగిరి శ్రీధరుడి తడన ధరణి పెనుగుదుర యోధ్యాపుర సిద్ధాద్రి భద్రగిరి పెనుగుదురని అరయన్ మిథిలేశునుడితడే అంటే అక్కడ ఉన్న శివధనుర్భంగంలో సమయం శివధనస్సు విరిచినప్పుడు రాముడి వారి కీర్తన. రాముడు శివధనస్సు విరిచాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అనుకుంటున్నారు, అరయన్ ఆలోచించగా విచారించగా అరయన్ మిథిలేశునుడితడే శంకర రామదాసు నరుడై నాడితడు నారాయణుడే. నరనారాయణ సంబంధం. శంకర రామదాసు నరుడై నాడితడు నారాయణుడే ధరణి పెనుగుదుర యోధ్యాపుర సిద్ధాద్రి భద్రగిరి శ్రీధరుడి తడన అని ఇంకా 4-5 చరణాలు, పల్లవి అనుపల్లవి చరణం 3 చరణాలు 4 చరణాలు ఉంటాయి కదండి. అలాగే శ్రీధర సరసిజ నేత్ర సిరుల సంగుమా శ్రీహరి శ్రీధర సరసిజ నేత్ర సిరుల సంగుమా శ్రీహరి వామన శ్రీరామానుజ వైభోగ భోగి శయన వామన శ్రీరామానుజ వైభోగ భోగి శయన సుమసర జనకాశ్రిత ప్రియ సురుచిరాలాన్య వేష శేషభూషణర్చిత యో చక్రధర శేషలోక పోషిత భుజ జన సమాజ తోషణ సంతోష నమ శ్రీధర సరసిజ నేత్ర ఘనుడవన్నుచు నిన్నెరిగి గానము చేసిన తన్నే ఘనుడవన్నుచు నిన్నెరిగి గానము చేసిన తన్నే ధనువందెడు శంకర రామదాసావన తారక నామ శ్రీధర. శంకర రామదాసావన 12 అక్షరాల తాళం అండి. ముక్తాయి ఎక్కడ కొడతాడు? అలా అన్ని తాళాల్లోనూ కీర్తనలు రాశారు. అది ధ్రువతాళం అంటే తాళం తప్పుతుంది అనుకోకండి. సీతా విరాట్పతి శంకర రామదాసు తారక నామతే పరమ పురుషోత్తమాయని నీ పాలబడి మొరలిడ గజరాజు కాచి రక్షించిన ఇందిరా సుందరి ఇలాలు గలదేవా ఇకనైనా కరుణించమా. సకల శుభదా భవతు తమ పదములకు సాగిలిడి సాష్టాంగ దండ ప్రమానుష్ఠానమున నేనున్న నింగన ఇకనైనా కరుణించమా. ఇందిరా సుందరి ఇలాలు గలదేవా.